ఏం చేస్తాడు, కొంతమంది మనుషుల్ని పిలిచి, అయ్యా ఇట్లా లాబాను అనే వ్యక్తి ఏమవుతాడు నాకు మావయ్య, తన ఇల్లు ఎక్కడో చెప్తారా అంటే అదిగో అక్కడ గొర్రెలకి వాటికి నీళ్లు పెడుతుంది చూసారా, ఆమె వాళ్ళ కూతురు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్తే ఇంటికి తీసుకెళ్తుంది అనగానే తను గబా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి ఆనందంలో ఆమెకి ముద్దు పెడతాడు. ముద్దు పెట్టిన తర్వాత తను ఏడుస్తూ చెప్తాడు ఏం జరిగింది ఏంటి, అసలు తను ఎవరు అనేది చెప్తాడు. ఏమని, ఇట్లా నేను రిబ్కా వాళ్ళ రెండవ కొడుకుని అన్నయ్య దగ్గర ఇలా మోసం చేశాను, మరి అందుకని అమ్మ ఇట్లా నన్ను పంపించింది మావయ్య దగ్గరికి అని చెప్తే, ఈ మాటలన్నీ విని తను గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పింది. ఎవరితో చెప్పింది? వాళ్ళ నాన్నతో చెప్పింది. వాళ్ళ నాన్న అవునా ఏది తీసుకురా తనంటే ఏంటి తీసుకొచ్చాడు. అయితే ఈ లాబానికి 2 కూతుర్లు ఉన్నారు. ఎంతమంది కూతుర్లు? ఫస్ట్ కూతురి పేరు లేయా, రెండో కూతురు పేరు రాహేలు. ఫస్ట్ కూతురు పేరు ఏంటి? రెండో కూతురు పేరు. అయితే తిను ఎవరిని చూశాడు మొట్టమొదటిగా? రాహేల్ను చూశాడు. అర్థమైందా? చిన్న అమ్మాయిని చూశాడు. అక్కడ చూసి తర్వాత అప్పుడే ఆ అమ్మాయి మీద ఇష్టం కలుగుతుంది, తన మీద ఇష్టం కలుగుతుంది. అయితే పెద్దమ్మాయి ఉంది కదా, తన పేరేంటి? పెద్ద కుమార్తె పేరు లేయా. అయితే తినలో మైనస్ ఏంటంటే తను పుసికళ్ళదన్నమాట. ఏంటి? పుసికళ్ళది. తెలుసా పుసికళ్ళు అంటే? కళ్ళమ్మట మనకి వస్తూ ఉంటుంది కదా పుసి, అవి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తనకి ఎక్కువగా అవి కారుతూ ఉండి చూడ్డానికి అందవిహీనంగా ఉంటుంది అమ్మాయి. కానీ రాహేలు చూడ్డానికి చక్కటిది, అందంగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది చూడ్డానికి. సో అందుకని యాకోబుకి రాహేల్ అంటే చాలా ఇష్టం. తర్వాత లాబాను ఇంటికి పిలిచి, యాకోబు నువ్వు నా మేనల్లుడివి, చెప్పు ఏమైంది, ఎందుకు వచ్చావు ఇలాగా అంటే, నా మామయ్య ఇలా ఇలా జరిగిందని తన జీవితంలో జరిగిన సంఘటన అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అయితే మరి ఇక్కడే ఉండు నువ్వు చక్కగా, నా సహోదరి యొక్క కొడుకువే కదా నువ్వు ఇక్కడే ఉండంటే, అప్పుడు యాకోబు ఒక మాట అడిగాడు. ఏమనంటే, మావయ్య నాకు మీ చిన్న కూతురు నచ్చింది, నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు మావయ్య అన్నాడు, నా చిన్న కూతురు కావాలా, సరే 7 ఏళ్ళు అంటే 7 సంవత్సరాలు నా దగ్గర పని చేసి నువ్వు గొర్రెల్ని, సంపద, డబ్బుని, బంగారాన్ని సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఏమన్నాడు? కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సరే అని చెప్పి, తనంటే చాలా ఇష్టం యాకోబుకి. సరేనని చెప్పి తన కోసం 7 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. పనిచేసి మంచిగా గొర్రెల్ని అన్నిటినీ సంపాదించుకుంటాడు తను. తర్వాత వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మావయ్య నువ్వు చెప్పిన 7 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకేంటి ఏం చేయాలి, 7 సంవత్సరాలు పని అయిపోగానే వివాహం చేయాలి నాకు కదా అంటే, అవును నువ్వు నిజంగా 7 ఏళ్ళు చేసావని చెప్పి వాళ్ళ మావయ్య ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తెల్లవారంగానే తను మావయ్య మీద కోపంగా, మావయ్యని తిట్టడానికి కోపంగా మావయ్య దగ్గరికి వెళ్ళాడు, లాబాను దగ్గరికి. ఎందుకు కోపం వచ్చిండిద్ది అని అంటే, ఎందుకని కోపం వచ్చింది యాకోబుకి అంటే, లేయానిచ్చి చేస్తాడు పెళ్ళి. లాబాను ఏం చేస్తాడు? ఎవరిని ఇచ్చి చేయమంటాడు పెళ్ళి? రాహేల్నిచ్చి నాకు పెళ్లి చేయంటే ఎవరినిచ్చి చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేయంగానే తను పొద్దున్న చూసి కోపం వచ్చి వాళ్ళ మామ దగ్గరికి వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి, నేను ఎవరినిచ్చి పెళ్లి చేయమన్నాను, నాకు రాహేల్ అంటే ఇష్టం, కానీ నువ్వు ఈ అమ్మాయిని నాకు ఎందుకు కట్టబెట్టావు అని అడిగితే, అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు, అల్లుడు మా వంశాచారంలో పెద్దమ్మాయికి పెళ్ళి కాకుండా చిన్నమ్మాయికి చెయ్యం మేము. పెద్దమ్మాయికి అవ్వాలి ముందు పెళ్ళి, తర్వాత చిన్నమ్మాయికి చేస్తాం. నీకు అంత ప్రేమ ఉంటే రాహేల్ మీద, కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు పనిచేయి, నా దగ్గర పనిచేసి రాహేల్ని చేసుకో అన్నాడు.
సరేనని చెప్పి తన కోసం మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు 7 ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఆమె కోసం పనిచేశాడు. 14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 7 సంవత్సరాలు కూడా అయిపోగానే వెళ్ళి మావయ్యని అడిగాడు, మావయ్య మరి అయిపోయింది 14, ఇప్పుడు ఇంకో 7 సంవత్సరాలు చేయాలన్నావుగా, అయిపోయింది చేశానంటే నిజంగానే ఈసారి రాహేల్నిచ్చి పెళ్లి చేశాడు మావయ్య. పెళ్లి చేసిన తర్వాత కూడా మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడు అనేది మీరే చెప్పాలి. ఫస్ట్ 7 సంవత్సరాలు ఎందుకు చేశాడు అసలు? రాహేలు చేసుకోవడానికి. రెండోసారి ఎందుకు చేశాడు? అసలు రెండోసారి ఎందుకు చేయాల్సి వచ్చింది? లేయానిచ్చి చేశారు కాబట్టి రాహేలు దక్కటం కోసం తన కోసం ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. ఎన్ని? 14 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు రెండోసారి కొలువు చేసిన తర్వాత తనకి రాహేలు దక్కిందా లేదా? దక్కింది. అయినా మూడోసారి మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు తను కొలువు చేశాడు. ఎందుకు అని అంటే తన మీద ప్రేమతో ఇంకో 7 సంవత్సరాలు ఎక్స్ట్రా చేశాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం వాళ్ళ మావయ్య దగ్గరుండి పనిచేశాడు తను. తర్వాత ఈ రాహేల్కి లేయా అంటే ఇష్టం ఉండదు. ఎవరికి? రాహేల్కి ఎవరంటే ఇష్టం లేదు? లేయా అంటే ఇష్టం లేదు. ఎందుకని? తన భర్త తననే ప్రేమిస్తాడు ఎక్కువగా. మా అక్క అంటే ఏమి ఇష్టం లేదు, అంత ప్రేమ లేదు, నేనంటేనే ప్రేమ బాగా అని చెప్పి తనకెప్పుడు కూడా వాళ్ళ అక్కను చూసి అసహ్యించుకుంటుంది అనమాట. నేనే గొప్పదాన్ని, నేనే అందంగా చక్కకుంటాను, నా భర్తకు కూడా నేనంటేనే ఇష్టం, నా కోసమే ఇన్ని సంవత్సరాలు కొలువు చేసి కష్టపడ్డాడు, నేను దక్కాలని అనేటువంటి మనస్తత్వం ఈ రాహేలుది. కానీ లేయాది మంచి మనస్తత్వం, తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు లేయా. అయితే వీళ్ళిద్దరికి కూడా పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. అయితే వీళ్ళిద్దరూ కూడా పిల్లలు లేకుండా ఉన్నప్పుడు లేయాకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రూబేన్కి జన్మనిస్తుంది. ఎవరికి? రూబేను అనేటువంటి కుమారుడు పుట్టంగానే ఆ కుమారుడికి రూబేను అని పేరు పెడుతుంది. అప్పుడు ఒక మాట అంటది, యెహోవా దేవుడు నేను బాధపడకుండా నేను చేసిన ప్రార్థన ఆలకించాడు, అందుకనే నాకు కుమారుడిని ఇచ్చాడు అని ఆనందపడుతుంది తను. ఇలా తనకి ఎంతమంది పిల్లలు పుడతారు? 10 మంది పిల్లలు పుడతారు. ఎంతమంది? 10 మంది పిల్లలు పుడతారు. కానీ రాహేలుకు మాత్రం ఒక్క పిల్లలు లేరు. అప్పుడు తిను గబా వెళ్ళిద్ది యాకోబు దగ్గరికి. వెళ్ళి నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నా పిల్లలు కావాలి, ఇప్పుడు నాకు పిల్లల్ని ఇవ్వు అంటుంది. ఏమంటుంది? నువ్వేం చేస్తావు నాకు తెలీదు, పిల్లలు కావాలి నాకు, ఇప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు పిల్లల్ని అంటే అప్పుడు యాకోబు కోపగించుకున్నాడు, తన మీద కోపం తెప్పించుకున్నాడు. ఎందుకు కోపం వచ్చింది తన మీద? బైబిల్లో వాక్యం ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని. అర్థమైందా? అంటే ఎవరిస్తారు ఆ గిఫ్ట్? దేవుడు ఇస్తాడు, మనుషుల వల్ల కాదు, అది దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎవరిని అడుగుతుంది వచ్చి? కానీ లేయా ఎవరిని అడిగింది? దేవుడిని అడిగింది. దేవుడు ఇచ్చాడా లేదా? తిను మాత్రం ఎవరిని అడుగుతుంది వచ్చి? యాకోబుని అడుగుతుంది, భర్తనే. అప్పుడు తను కోపంతో, నువ్వు నన్ను అడుగుతావేంటి? ఒకళ్ళని బిడ్డని ఇవ్వడం లేదా బిడ్డను తీసేసుకోవడం అది నా చేతుల్లో ఉందా? అది నా ఇష్టానుసారంగా జరిగిద్దా? నువ్వు నన్ను అడుగుతావేంటి? దేవుణ్ణి అడుగు, నీకు ఎంతమంది పిల్లలు కావాలనేది దేవుణ్ణి అడుగు, నన్ను అడుగుతావేంది అన్నాడు. అనగానే అప్పుడు ఆమె సైలెంట్ అయిపోయింది. అయితే వీళ్ళు ఏం చేశారు? లేయా కింద పని మనుషులు ఉండేవాళ్ళు, ఆ పని మనుషుల ద్వారా కూడా పిల్లలుగా అన్నారు. అర్థమైందా? యాకోబు లేయా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు లేయా ఎంతమందికి జన్మనిచ్చింది? 10 మందికి. అయితే ఇంకా 10 మందిని కన్న తర్వాత ఆమె యొక్క ఓపిక నశించిపోతుంది. తన కింద పనిచేసే ఆమెతో కూడా యాకోబుని పంపించి ఇంకా ఎక్కువగా సంతానం కలగటానికి ఈమె ఇలా చేసింది అనమాట పని. అలాగే రాహేలు కూడా చేసింది. రాహేలుకి ఫస్ట్
గర్భాన ఎవరు పుడతారు అంటే యోసేపు అనే కుమారుడు పుడతాడు. ఎవరు యోసేపు పుడతాడు. రెండో కుమారుడు బెన్యామీను. రెండో కుమారుడు ఎవరు? ఫస్ట్ కొడుకు యోసేపు, రెండో కుమారుడు బెన్యామీన్. ఇప్పుడు ఈ 10 మంది ఇద్దరు ఎంత? 12. ఈ 12 మందిని ఇజ్రాయేలీలు అంటారు. మీరు విన్నారుగా ఇజ్రాయేలీలు అనే పదం చాలాసార్లు. ఈ 12 గోత్ర అంటే హెడ్ వీళ్ళే. ఇంకా వీళ్ళ తర్వాత వచ్చినటువంటి జనాంగం మొత్తం వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇజ్రాయేలీలు అంటారు. యాకోబు ద్వారా దేవుడు వీళ్ళందరినీ కూడా రప్పించాడు. అయితే వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ మామ దగ్గర ఉండి పని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒకరోజు ఈ బెన్యామీను అనే వ్యక్తి చాలా డిఫికల్ట్గా జన్మించాడు అనమాట. డిఫికల్ట్గా ఎందుకనంటే ఫస్ట్ ఎవరు జన్మించారు? యోసేపు పుట్టిన తర్వాత ఆమె మరలా గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు వీళ్ళ ఇంట్లో మామున్నాడు కదా లాబాను, తన దగ్గరకు వస్తాడు యాకోబు. మాయా, మరి నేను మా ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి మా ఇంటికి వెళ్తున్నానంటే సరే వెళ్ళు కానీ నీవేం సంపాదించుకున్నావో ఈ 21 సంవత్సరంలో అదే తీసుకెళ్ళు. నువ్వు 10 గొర్రెలే సంపాదించుకుంటే అయ్యే తీసుకెళ్ళు. 20గా సంపాదిస్తే 20 తీసుకెళ్ళు. అంతేగాని నా మందల్లో మాత్రం దేన్ని తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? లాబాన్. నా మందల్లో కానీ, నా ఆస్తిలో కానీ, నా ఇంట్లో ఉన్నటువంటి దేవతలను కానీ, విగ్రహాలను పూజించేవాడు లాబాన్. ఆ విగ్రహాలు కానీ వేటిని నీవు తీసుకెళ్ళకూడదు. నీవేం సంపాదించావో, నీవేం కష్టపడి ఇన్ని రోజులు తెచ్చుకున్నావో అవే నీవు తీసుకెళ్ళాలి. నా ఇంట్లోది ఒకటి ముట్టుకుంటాకు లేదు అన్నాడు. సరే అని చెప్పి అందరూ కలిసి అన్నీ తనకు కావాల్సినటువంటి ఎన్నైతే సంపాదించారో అవన్నీ తీసుకున్నారు. ఆ పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళు అందరు కలిసి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? తన స్వగృహానికి, యాకోబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అర్థమైందా? యాకోబు వాళ్ళ ఇంటికి వీళ్ళందరూ వెళ్తున్నారు. అయితే ఈలోపు గబా లాబాను పరిగెత్తుకుంటూ వచ్చాడు వీళ్ళ దగ్గరికి దూరం నుండి. ఎవరు వచ్చారు? పరిగెత్తుకుంటూ వచ్చి, నీకు నేను చెప్పా కదా నా వస్తువులేమి తీసుకెళ్ళొద్దని, అయినా కూడా నువ్వెందుకు తీసుకెళ్ళావు అన్నాడు. ఎందుకు తీసుకెళ్ళాను? నేనేం తీసుకెళ్ళాను మావయ్య అంటే, నా ఇంట్లో నేను పూజించుకునేటువంటి దేవతల విగ్రహాలు నువ్వు దొంగలించావు అన్నాడు. ఎవరు దొంగలించుంటారు? యాకోబా, లేయానా, రాహేలా? ఎవరు? పని మనుషులా? వీళ్ళందరూ వెళ్తుంటే అప్పుడు యాకోబు అన్నాడు, నువ్వు వెతుక్కో, ఎవరి దగ్గర కనపడితే వాళ్ళ ప్రాణం తక్షణమే పోయింది. అంటే నీ దగ్గర దొరికితే నువ్వు ఇప్పుడే చనిపోతావు, నీ దగ్గర దొరికితే స్పాట్ డెడ్. ఎత్తుక్కో, ఎవరి దగ్గరికైనా వెళ్ళాను. ఎవరు తీశారు? రాహేలు తీసింది. ఎవరు తీశారు? రాహేలు తీసి ఒంటి మీద కూర్చుంటాను, ఆ ఒంటి మీద ఆ సామాన్లు పెట్టుకొని దానిపైన కూర్చుందాము. అయితే తినేం చేస్తున్నాడు లాబాను? వీళ్ళు గుడారాలు వేసుకుంటారు కదా మరి రాత్రిపూట నివసించడానికి. ఆ గుడారాలు ప్రతిదీ లేయాది, యాకోబుది, రాహేలు వీడు గుడారాలు వెళ్ళి వెతికాడు లాబాను. ఎక్కడ చూసినా కనపడలా. ఎక్కడ గుడారాల్లో ఏమైనా పెట్టిందా రాహేలు? అట్లా. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి, రాహేలు ఒంటి దిగమ్మ ఒకసారి ఆ సంచుల్లో చూస్తా అన్నాడు. ఏమన్నాడు? దిగమ్మా, వాటిలో ఏమన్నా ఉందేమో చూస్తానంటే అప్పుడు ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తాయి కదా, తెలుసా మీకు అది? తర్వాత తెలుస్తుంది. సో నేను ఇలాగా మెన్సెస్లో ఉన్నాను కాబట్టి నేను కిందకు దిగలేను నాన్న. బైబిల్లో నేను కడగా ఉన్నాను నాన్న మాట ఉంటుంది, కాబట్టి నేను కిందకు దిగలేను అని చెప్తుంది. అంత మాట అన్న తర్వాత ఇంకా నాన్న ఏమంటాడు? సరేలే అమ్మ, లేవు అనుకుంటే నా బిడ్డ నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పిద్ది అనుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు యాకోబు అన్నాడు, అసలు
చూసావా, ఎవ్వరూ దొంగలించలేదు, అయినప్పటికీ కూడా నువ్వు నన్ను అవమానపరిచావంటే, లేదు నిజంగా నా ఇంట్లో నేను చూశాను, అవి ఎవరో దొంగలించారు అని. తర్వాత లాబాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దారిలో వస్తూ ఉండగా రాహేలు వట్టి మనిషా కాదు, తన కడుపులో ఎవరున్నారు? బెన్యామీను ఉన్నాడు. అయితే తను వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో కింద పడిపోయింది, ఒంటి మీద నుంచి కింద పడిపోయి నొప్పులకి అల్లాడుతూ బిడ్డను కనింది. ఆ బిడ్డను కన్నా వెంటనే చనిపోయింది. ఎందుకు చనిపోయింది? యాకోబు ఏమన్నాడు? యాకోబు, ఎవరి దగ్గర దొరికితే చనిపోతారు అక్కడే అన్నాడు. తను బిడ్డకి జన్మనిచ్చింది, వెంటనే చనిపోయింది. ఎంతమందికి జన్మనిచ్చింది? తను ఇద్దరికే. తనలో ఏం మంచి క్వాలిటీస్ ఉన్నాయి? తను బాగా అందంగా ఉంటుంది, చూడ్డానికి చక్కటిది, చూడ్డానికి మంచిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తన మనస్తత్వం ఎట్లాంటిది? ఎలాంటి మనస్తత్వం? కుళ్ళు మనస్తత్వం అన్నమాట. తన అక్కకి గర్భఫలం రాగానే తిని ఆనందపడిందా? కోపం వచ్చింది, కుళ్ళు వచ్చింది. కానీ లేయా జబ్బు కళ్ళది, అయినా కూడా దేవుని యందు నమ్మకం ఉంచింది. ఎవరిని అడిగింది? వెళ్ళి భర్తను అడిగిందా? నా గర్భఫలం ఇవ్వని. ఎవరిని అడిగింది? దేవుణ్ణి అడిగింది. భర్త అసహించుకున్నాడు, మరంతే కదా. భర్తకేమో ఇష్టం లేదు. యాకోబుకి ఇష్టమా లేయా అంటే? ఇష్టం లేదు ఆమె అంటే. అయినా కూడా దేవుని నమ్ముకొని తనతో ఉంది. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? తను రాహేలు ప్రేమించాడు. కానీ ఎవరు తొందరగా వెళ్ళిపోయారు యాకోబుని వదిలి? రాహేలే వదిలి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరైనా గనక మనలో లోపాలు చెప్పారంటే మనం వాటిని బట్టి బాధపడకూడదు, ప్రార్థన చేయాలి. లేయా ఆ లోపాన్ని బట్టి అలాగే ఉండిపోయి ఉంటే తను జన్మనిచ్చేదా? ముందు వాళ్ళకి ప్రార్థన చేసేదా? లేదు. కానీ దేవుడు నాకు ఇస్తాడు, నా భర్త నన్ను చెదరించుకున్నా, నా చెల్లి నన్ను చెదరించుకున్నా, వాళ్ళ నాన్న కూడా ఏం చేశాడు? ఇంకొకడు రాడేమో, ఎవరు అబ్బాయి అని చెప్పి వచ్చాడు కదా అల్లుడు అని చెప్పి తనకి ఇచ్చేసేసాడు. తన ఇష్టాలు ఏమైనా కనుక్కున్నాడా? ఇచ్చి చేసేసాడు. ఎవరు తనను అసహించుకున్నప్పటికీ కూడా తను దేవుని యందు నమ్మకించి ప్రార్థన చేసింది. దేవుడు తన ప్రార్థన విన్నాడా లేదా? ఎవరికి ఎక్కువ సంతానం ఉంది? లేయాకే ఉంది. ఎవరు ఎక్కువగా ఉన్నారు యాకోబుతో? లేయానే ఉంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరిలో మనం లోపాలు చూపించకూడదు. మనలో ఎవరైనా లోపాలు చూపిస్తే మనం వాళ్ళని అనకూడదు, జస్ట్ ప్రార్థన చేయడం అంతే. నువ్వు తిరిగి తిట్టడం, కొట్టడం ఇట్లాంటివి ఏమి చేయడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకొని దేవునికి చెప్పాలి. అర్థమైందా? మోకరించండి. పెట్టారా? నీకు ఇదో లేదు, నాకు ఇది ఉంది అంటాం. నా దగ్గర కొత్త బుక్కులు ఉన్నాయి, నీ దగ్గర లేవు. నా దగ్గర కొత్త చైన్ ఉంది, నీ దగ్గర లేదు. నా దగ్గర కొత్త డ్రెస్ ఉంది, నీకు లేదు అని మీరు ఎప్పుడైనా బాధ పెట్టుంటే క్షమాపణ అడగండి. ఏసైని చేయాలి ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈరోజు చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన ఈరోజు మరుపుల పాలెంలో సండే స్కూల్కి మేము నడిపించినటువంటి విధానం బట్టి వందనాలు నాయన. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన బిడ్డలు విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి. నాయన ప్రభువా, రాహేలు ప్రభువా బహిరంగంగా తండ్రి ఎంత అందంగా సుందరి అయి ఉన్నప్పటికీ కూడా ప్రభువా తన యొక్క మనస్తత్వం కుళ్ళుతో నిండి ఉన్నది తండ్రి. నేను ఈ బిడ్డలు కూడా తండ్రి నాయన అటువంటి మనస్తత్వమును కలిగి ఉండకుండా ప్రభా నీ యందు భయము భక్తి కలిగి జీవించే కృపను దయచేయండి తండ్రి. నేను నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈ బిడ్డలు తెలుసుకొనుటకు నీవే సహాయం చేయండి. నేను ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని కోరుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి నేను వీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు తోడుగా ఉండండి తండ్రి. వీరమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. రాని బిడ్డల్ని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి వాతావరణంలో ఆయన ఎటువంటి హానికను బిడ్డలకు కలుగకుండా
నీవే సహాయం చేయండి తండ్రి. యేసయ్య నాయకు చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక స్పెషల్ ఉందన్నా కదా, ఏంటి అని అంటే ఏప్రిల్ 1న నా ఎగ్జామ్స్ అయిపోయినాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి.